రాష్ట్రంలో 14 లక్షల గృహాలు బయో ట్యాగింగ్కి దొరకకుండా పోయాయని, ఈ కారణంతోనే గృహ నిర్మాణంలో వెనుకబడ్డామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విధి విధానాలు ఖరారు చేసి ఉత్తర్వులు వెలువరించనున్నట్లు ఆయన వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ రంగంలో అక్రమాలు జరిగాయని, వాటిని అధ్యయనం చేసిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం కొత్త మార్గదర్శకాలను ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. జియో ట్యాగింగ్కు దొరకకుండా 14 లక్షల ఇళ్లకు బిల్లులు చెల్లించిన వైనం వెలుగులోకి వచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇచ్చినటువంటి హామీల్లో హౌసింగ్ కొంత డిలే అయింది. రూరల్ హౌసింగ్ లేట్ అవడానికి కూడా కారణం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్లు ఇక్కడ గ్రౌండ్ మీద కనపడడం లేదు. అట్లాగే ఒక్కొక్కరు చూస్తే 3 ఇళ్లు 4 ఇళ్లు డబ్బు పే చేసినట్టుగా ఉంది. దాదాపు 4,000 కోట్ల పైన అవినీతి జరిగింది అనేటువంటి రుజువైంది. వాళ్ళు కూడా గత ప్రభుత్వం కూడా ఒప్పుకున్నారు. అవినీతి జరిగింది అనేది ఫ్లోర్ లోనే చెప్పారు, అసెంబ్లీ ఫ్లోర్ లో. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు కొంత ఆలస్యమైంది. ఇంతకుముందు మీకు తెలుసు ఒకే రూమ్ ఇల్లు కట్టేవాడు. అట్లా కాకుండా ఇప్పుడు 2 రూములు కట్టాలి, చిన్న వరండా ఉండాలి, టాయిలెట్ ఉండాలి, అదేవిధంగా బాత్రూమ్ ఉండాలి అనేటువంటి దాని మీద ఆ డిజైన్ తయారు చేయడానికి కొంత టైం పట్టింది. ఎనీవే మేము జీవో కూడా ఇష్యూ చేసాం. బెనిఫిషరీస్ కొన్ని చోట్ల సెలెక్ట్ చేశారు, ఇంకా కొన్ని చోట్ల సెలెక్ట్ చేయాలి. అప్లికేషన్ వస్తే అన్ని అప్లికేషన్స్ కూడా ఏమీ లేకుండా పెండింగ్ లేకుండా చేయమన్నాం. పట్టణ ప్రాంతాల్లో అవసరం మేరకు పీపీపీ విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు యనమల తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇళ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్న లక్ష్యంతో 1,000 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. లోకల్ గా వదిలేస్తాం, అక్కడ ఉండేటువంటి పరిస్థితి. కొన్ని బెనిఫిషరీస్ కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తాం. కొన్ని పీపీపీ మోడల్లో ఎవరైనా వస్తే లార్జ్ స్కేల్ లో కట్టాలంటే ఎక్కువ అర్బన్ ఏరియాస్ లో స్కీమ్ కనపడుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా హౌసింగ్ కార్పొరేషన్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు కట్టినటువంటి ఇళ్ళకి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు గత ప్రభుత్వం. కొన్ని ఏమో కంప్లైంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటి హౌసింగ్ లో సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తే ఇప్పటికీ ఈ ప్రాబ్లం ఉంది. తర్వాత మా వాళ్ళ దగ్గర నుంచి కూడా రిక్వెస్ట్ ఉంది. ఇంచేత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇళ్ళు కట్టినట్టు పే చేయమంటున్నారు. అది కూడా వీలైనంత వరకు సార్ట్అవుట్ చేస్తారు. పేదలకు 2 పడక గదుల ఇళ్లను నాణ్యంగా నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా యనమల స్పష్టం చేశారు. 2,25,000 రూపాయలను ఒక్కో యూనిట్కి ఖర్చు చేయడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నారు.